హలో అండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి సారీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వచ్చి వీడియో ఏంటి అంటే గనక మీకు అర్థమైపోయి ఉండిద్ది ముందే చూడగానే. చాలామందికి సారీస్ కట్టుకోవడం అనేది రాకుండా ఉంటుంది కదా. మనం ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఏదైనా పార్టీస్కి అండ్ టెంపుల్స్‌కి అట్లా ఎళ్ళాలన్నా సరే మనకి కట్టుకోవడం అయితే రాదు. చాలామందికైతే ఇప్పుడు రావట్లేదు సారీ కట్టుకోవటం. సో, అందుకే ఈ వీడియో చూసైతే మొత్తం చీర ఎలా కట్టాలి, ఏంటి అనేది చూడండి. నేను వీడియోలో చూయించినట్టు ఎట్లా కట్టుకుంటున్నాననేది ఒకసారైతే మీరు చూడండి. మనం ఫస్ట్ చెంగు ఉంటుంది కదా! ఫస్ట్ చెంగు తీసుకొని కొద్దిగా మనకి పొడవు ఎంత కాళ్ళ దగ్గర వరకు ఉందా లేదా అన్నది పొడవు ఎంత ఉంది అని చెప్పేసి ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత కొద్దిగా తీసుకుని అయితే తోపుకోవాలి. ఈ వీడియోలో నేను ఎలా చెప్తున్నాను ఏంటి అనేది మాత్రం చూసుకుని కట్టుకోండి. చాలా సింపుల్ అండి సారీ కట్టుకోవడం అయితే. తర్వాత వచ్చేసి ఇలా ఒక చెంగు తీసుకోండి. ఇలా చెంగు తీసుకుని ఇలా ఒకసారి దోపండి. దోపిన తర్వాత పైన చెంగు ఉంది కదా, ఇప్పుడు మనం దోపాం కదా, అది దోపితే కిందకి వెళ్ళిపోకుండా మనం పైన కుర్చీలు పోసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. పైన కుర్చీలు చూసారా నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి ఒకసారి. మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి. చాలా సింపుల్ అండి చీర కట్టుకోవడం అంటే. అంత పెద్ద విద్య ఏం కాదు. కాకపోతే రానోళ్ళకి అది చాలా పెద్ద టాస్క్ లెక్కే ఉంటుంది. నేర్చుకుంటే ఏదైనా వచ్చేస్తుందండి. చూడండి నేను ఎట్లా చేస్తున్నాను ఏంటన్నది చూసి నేర్చుకోండి. ఇలా అయితే కుర్చీలు పోసుకోవాలి. కుర్చీలు కొద్దిగా బొద్దుగున్న వాళ్ళైతే ఒక 5, 6 కుర్చీలు అయితే చేసుకోండి. చాలా సన్నగా ఉన్న వాళ్ళైతే దగ్గర దగ్గర 7, 8 కుర్చీలు అయితే వేసుకోండి. కుర్చీలు అనేది ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అవి నీట్గా వస్తేనే మనకి చీర కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. కట్టుకున్నప్పుడు కూడా కొద్దిగా మంచిగా అందంగా కనిపిస్తుంది అనమాట. చూసారా నేనైతే ఇట్లా అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను చూపించినట్టు మీకు పొడవు ఎంత కావాలి ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. ఎప్పుడైనా చీర పైట కొంగు అనేది కొద్దిగా కింద వరకు ఉంటేనే అందంగా అనిపిస్తుంది మనకి వెనక నుంచి చూస్తూ ఉంటే. నేనైతే ఇంతవరకు అయితే పెట్టాను. బాగుంటుంది ఇంతవరకు అయితే పెట్టుకోండి. మరీ కొంతమంది పైకి పెట్టేస్తారు, మరీ కిందకి పెట్టేస్తారు. సో అట్లా అయితే బాగోదన్నమాట. ఇక్కడైతే మళ్ళీ ఒకసారి అయితే కుర్చీలు అయితే సరి చేసుకోండి. ఇట్లా సరి చేసుకోవాలి. ఇట్లా సరి చేసుకున్న తర్వాత నిజం చెప్పాలంటే నాకు ఈ చీర అయితే బాగా నచ్చిందండి. ఎందుకంటే కలర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది కదా, ఆరెంజ్ అండ్ గ్రీన్. నిజంగా చాలా బాగా నచ్చింది. ఈ చీర నేను మొన్న ఒక ఫంక్షన్ కట్టుకుని వెళ్ళానండి. చాలా బాగుంది సారీ అని చెప్పేసి అన్నారు. నాకైతే బాగా నచ్చింది కలర్ కూడా. తర్వాత మనం కొద్దిగా ఈ చెంగు తీసి ఇట్లా లాగి పిన్ పెట్టుకోవాలి టైట్ చూసుకుని. ఇంకా మనకి జారిపోకుండా ఉంటుందన్నమాట. చూసారా నేనైతే ఇలా అయితే చెంగుకి పిన్ పెట్టేసుకున్నాను. ఇలా సైడ్లో అమ్మటి కొద్దిగా నీట్గా వచ్చేసింది పిన్ పెట్టుకున్న తర్వాత. ఇప్పుడు మెయిన్ ఏంటంటే కనుక ఇక్కడ వచ్చేసి మనం కుర్చీల దగ్గరే మనకి ఏదైనా చీర అందంగా కనిపించాలి అంటే కనుక ఇలా కుర్చీలు పోసుకునేటప్పుడు చిన్న చిన్నవి పెట్టుకోండి. చాలామంది చాలా పెద్దగా పెట్టేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇలా చిన్న చిన్నగా అయితే పెట్టుకోండి. చిన్న కుర్చీలు పోసుకుంటే ఏంటంటే ఎక్కువ వస్తాయి. వెళ్ళాపుడుగా మనం నడిచేటప్పుడు కూడా వెళ్ళాపుడుగా అనిపిస్తుంది. చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట. ఫ్యాన్సీ సారీ. సో ఇవన్నీ ఇలాగే ఉంటాయి. మనం ఎంత చేసినా ఏం చేసినా. అది అయితే కొద్దిగా లోపలికైతే పెట్టేద్దాము. అది బయటకు వచ్చేస్తూ ఉంది అయినా సరే. ఇప్పుడు మనం ఈ కుర్చీలు పోసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక దాన్ని ఒక్కొక్కటి తీసి ఇట్లా సర్జ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి తీసి సర్జ్ చేసుకుని ఒకసారి లెక్క పెట్టుకోండి ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది కదా. ఇట్లా సర్జ్ చేసుకున్న తర్వాత మనం లోపలికి మళ్ళీ ఒకటి దోపేసుకుందాము. ఒకసారి కింద మీకు ఎంతవరకు ఉంది లెంత్ ఏంటి అనేది అయితే చూసుకోండి. కొద్దిగా పొడవు ఎప్పుడైనా కొద్దిగా చెప్పులు కనిపించకుండా చీర కట్టుకుంటే చాలా బాగుండిద్ది. ఇంకా పైకి కట్టేస్తూ ఉంటారు కొంతమంది. సో అలా అయితే ఏం బాగోదు. తర్వాత వచ్చేసి ఆ చీర చెంగు ఉంది కదా, అది లోపల కొద్దిగా లాగి ఇట్లా టైట్గా లాగి ఇలా
దోపేసుకోవాలి. నా చీర కట్టుకోవడం అయితే అయిపోతుంది. ఇప్పటి వరకైతే ఫుల్ వీడియో చూశారు కదా! సబ్స్క్రైబ్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. ఇలా మనం ఒకసారి మళ్ళీ కింద గడ కుర్చీలు ఒకసారి ఇట్లా లాగితే నీట్‌గా వస్తాయనమాట. లేకపోతే ఎవరైనా పిల్లలు ఉంటారు కదా! సో, వాళ్ళతో అయితే ఇలా లాగిచ్చండి. చక్కగా నీట్‌గా వచ్చేస్తాయనమాట. ఈ రోజుకైతే ఇదండి మా వీడియో. మంచిగా అయితే చేసామని మాకు అనిపిస్తుంది. మీకు ఎలా వచ్చింది ఏంటి? మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పటికైతే నేను చీర చాలా బాగా కట్టుకున్నానని నాకు అనిపిస్తుంది. మీకెలా అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ చేసి చెప్పేయండి. బాగుంది కదా! అవును. చాలా బాగుంది. ఇప్పటికైతే చాలా చాలా బాగుంది సారీ కట్టుకోవటం. ఎవరైనా ఇట్లా కట్టుకుని ఫంక్షన్‌కెళ్ళండి. వావ్! ఇంత బాగా ఎలా కట్టుకున్నావు ఏంటి అని చెప్పేసి కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అయితే మిమ్మల్ని అడుగుతారు. ఇవాల్టికి ఇది వీడియో. సబ్స్క్రైబ్ చేయండి.